ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సరే, గత ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో ఈరోజు వాళ్ళ మద్దతు కూడా మీరు కూడగడదాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మొన్న జరిగినటువంటి యాజిటేషన్లో ఏదైతే మీరు ధర్నాలు చేశారో అన్ని ముట్టడించారో అప్పుడు ఎవరు ఏ నాయకుడు మీకు దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చిన దాఖలాలు పోలేదే? లేదు. మరి ఎట్లా చేస్తారనుకుంటే ఎట్లా వస్తారనుకుంటున్నారు సార్? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము కేటీఆర్ రాలేదు, హరీష్ రావు రాలేదు, ఎవరు రాలేదు, పెద్ద నాయకులు ఎవరు రాలేదే. వాళ్ళు రాలేదు కరెక్టే. మాకు ఒకరు వస్తారనో రాలేదనో మేము మా మూమెంట్ ఆపలేము కదా సార్. మాకు జరగాల్సిన న్యాయం ఉంది. సరే, మాకు ఒకటి చెప్పండి, మాకేం న్యాయం జరిగింది చెప్పండి. ఇప్పుడు దాకా ఏ న్యాయం జరిగింది అనేది గవర్నమెంట్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ సార్ తప్పితే ఇంకా ఏం జరిగింది? గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవ్వడం న్యాయమా సార్? అది మీరు అడిగారు కాబట్టి అది ఒక డిమాండ్, మేము దాన్ని యాక్సెప్ట్ చేసాం. పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమని అది కూడా ఫ్యూచర్లో ఆలోచిస్తాం అంటున్నారు కదా. ఎక్కడ సార్ మీరు ఇప్పుడు? సరే, నేనేమంటున్నా అంటే ఆలోచించడం వేరు, వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. దీని మీద ఆలోచన చేస్తున్నానే ఉన్నారా? ఇంక 4 నెలల్లో ఎట్లా సార్ ఇస్తారా? 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఫిల్ఫిల్ చేశారు చెప్పండి. ఓకే. సో మొత్తానికైతే కాబట్టి రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ మేము 2-3 విషయాలు ఉంటాయి సార్. ఒకటి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గర వాళ్ళ ఇల్లు ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఢిల్లీలో మేము ఆ యొక్క పోరాటం ఒకటే, మేము గెలుస్తామా లేదా అని కాదు, అక్కడ ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేస్తున్నారు. మరి మేము చెప్తాం డేట్ ఫిక్స్. ఈసారి చెప్పడాలు ఏముండవు సార్, ఇది మాత్రం సస్పెన్స్. ఓకే. ఎందుకు చెప్తాం? మీకు చెప్పి మేము అరెస్ట్ అవ్వడానికి ఇక్కడ ఎందుకు అరెస్ట్ అవుతాం సార్? మీకే తెలియదు ఉన్నదా? అయితే నేనేమంటున్నా అంటే సార్, మేమేమంటున్నామంటే అక్కడ పోయినా కూడా మా యొక్క సమస్యను రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళకి తెలియడం కోసం, అక్కడి నుంచైనా మాకు సొల్యూషన్ తీసుకురావడం కోసం మా యొక్క ప్రయత్నం. ఓకే. ఒకటి, అక్కడ కూడా జరగకపోతే బట్టి విక్రమార్క గారేమో వనిష్ఠ అన్నారు, గ్రూప్ 1 వనిష్ఠ అన్నారు. ఈయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 2 కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేస్తాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఢిల్లీలో కూడా న్యాయం జరగకపోతే స్థానిక ఎలక్షన్స్ వస్తాయిగా. మేము అందరినీ మా ఎనర్జీని మేము ఎందుకు చదువుకోకుండా ఎందుకు చేస్తాం? చదువుకుంటూ ఎనర్జీ ఉపయోగించారు కాబట్టి చదువుకుంటూ ఈ 2 సీట్లకు మాత్రం ఒక్క సర్పంచ్, ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవకుండా మేము చూసుకునే బాధ్యత మాది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొత్తం ఈ 2 కాన్స్టిట్యున్సీ టార్గెట్ చేస్తాం. దాని తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యేలు కూడా రాబోయే రోజుల్లో వీళ్ళకు చరిత్ర ఇక ఇక్కడ ముగిసిపోతుంది సార్. మా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, ఇంకో 30 సంవత్సరాలు ఉన్నది. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వకపో, మోసం చేసినావుగా, కడుపు మంట ఉంటుందిగా. ఇప్పుడు డిఎస్సి విద్యార్థి అభ్యర్థులు కడుపు మంటతో ఉన్నారు, పోస్ట్ పోనే చేయకుండా. మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు దెబ్బతిన్న పులులా ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు వీళ్ళు పోస్ట్ పెంచు అని చెప్పేసి ఇప్పుడు గ్రూప్ 1 చాలా బర్నింగ్ ఇష్యూ. ఇప్పుడు 1:100 చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 29 దేనికి సార్? ఎందుకు తీసుకొస్తారు మీరు? ఎవరిని పిచ్చోళ్ళని చేయడానికి? జీవో నెంబర్ 55 ఏం అన్యాయం చేసిందని జీవో నెంబర్ 29కి వచ్చినారు మీరు? అంటే మీరు అసలు స్టూడెంట్ల దగ్గర నుంచి లేదంటే జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని కదా మీరు పరిపాలన చేయాల్సింది. అసలు దానికి రాజకీయ రంగులు సార్. ఇవన్నీ వాళ్ళు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవి అలిగేషన్స్ అన్ని ఎవరు చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తారు. ఏది గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వం మీద ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి. కానీ ఆయన ఏమనుకుంటుందంటే వాళ్ళు పై స్థాయిలో ఉండి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలని కూడా రాజకీయంగా ఇట్లా మాట్లాడితే అయిపోతుంది, అప్పటికప్పుడు కూల్ చేయొచ్చు అని ఒక రాజకీయ యాంగిల్లోనే చూస్తున్నాడు. కానీ అది చాలా ఊహించని దెబ్బతింటాడు ఆ మనిషి. ఊహించని దెబ్బతింటారు రాజకీయంగానే. రాజకీయ సమాధి అయిపోతారు సార్. నేను చెప్తున్నాను కదా, అట్లా నిరుద్యోగులతో, విద్యార్థులతో వాళ్ళు అది పెట్టుకోవద్దు. ఆలోచన చేయండి. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే గవర్నమెంట్ కనుక మేము ఇప్పుడు సరే మేము ఇప్పుడు రేపు 2వ తారీఖు అయిపోతుంది, 3వ తారీఖు వరకు 4వ తారీఖు స్పందించండి. స్పందిస్తే మేము ఒట్టి పాల ప్యాకెట్లతో మీకు పాలాభిషేకం చేయము. ఇటు బట్టి విక్రమార్క గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి డైరెక్ట్ బొచ్చలు, గిన్నెలు, బకెట్లలో పాలు తీసుకొచ్చి పోస్తాం మీద. పాలతోనే స్నానం చేపిస్తాం. కటౌట్లకో లేకపోతే బ్యానర్లకో అట్లా చేయం. అట్లా చేస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది సార్? మాకు చేయకపోతే ఎట్లా స్పందించకపోతే ఇక వాళ్ళకి పాలు పోవాల్సిన చోట వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మంచిగా స్వర్గంలో నడుస్తారా, నరకంలో నడుస్తారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. రైట్.
సో అది రాజకీయ పరంగా మేము వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం. ఓకే.